మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండవలసిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ ఇక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారనమాట. ధనురాశి వారికి గురువు యొక్క వక్రగతి సంచారం 2 రాశుల్లో జరుగుతున్న కారణంగా ఏ విధమైన ఫలితాలు వక్ర గురువు ప్రసాదించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ధనురాశి వారికి మిథునంలో అంటే 7వ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వలన 8వ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ఉండంగానే వక్రగతి ప్రారంభమైంది. ఈ వక్రగతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 8వ స్థానంలో ఉంటారు. అప్పుడు ఏ విధంగా ఫలితాలు ఇవ్వబోతారు. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత 8వ స్థానం అయిపోయిన తర్వాత ఆ అతిచార ప్రభావం తీరిపోయి 7వ స్థానంలో ప్రవేశిస్తారు. అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఎప్పటి వరకు ఉంటారు, అక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రసాదించబోతున్నారు ఈ ధనురాశి వారికి అనేటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ధనురాశి వారికి 8వ స్థానమైనటువంటి కర్కాటకంలో 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల 2025 వరకు ఇక్కడ ఈ గురువు యొక్క వక్రగతి సంచారం జరుగుతుంది. ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ధనురాశికి కర్కాటకం 8వ స్థానం కాబట్టి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారో అదే మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేయబోతున్నాము. ఇప్పుడు
చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం అష్టమస్తే గురో భవేతు. అష్టమస్తే అంటే ఎనిమిదో స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే, గోచార గురువు ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఇక్కడ అగ్ని మూలంగా భయము, రాజుల వలన భయము, అలాగే తేజోహీనం, మనసులో ఒక కాంతి కళ లేకుండా దైన్యంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఉంటుంది మన మొహం, అదే విధంగా ఆ దైన్య స్థితిలో మొహం ఉండటం, అధైర్యము, తీర్చేయాలన్న కొంచెం అన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు ఏ చేయాలన్నా భయపడుతూ ఉంటారు, మానవ సహజం అది. అదేవిధంగా ఒక అధైర్యం, అట్లాగే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. అన్నిట్లోనూ ఫెయిల్ అయిపోయినటువంటి మనిషి, ఏ విషయంలోనూ విజయం సాధించలేనటువంటి పరిస్థితిలో ఉన్న మనిషి ఉక్రోషంతో అందరి మీద కోపంగా విరుచుకుపడుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటుంటాయి. హద్దు మీరు కూడా మాట్లాడటం, నడవటం, తన పని కాకపోయినా నెత్తిని వేసుకోవటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా, దుష్ప్రభావాలన్నీ కూడా అష్టమ స్థానంలో అంటే కర్కాటకంలో గురు సంచారించే కాలంలో సంభవిస్తూ ఉంటాయి. ఆ తదుపరి ఆయన ఆ అతిచారం కాలం తీరిపోయిన తర్వాత మళ్ళీ మిథునంలోకి 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు మార్చి నెల 2026, ఇక్కడ సంవత్సరం కూడా మారుతోంది. డిసెంబర్ కదండి, డిసెంబర్ మారిన తర్వాత ఇక్కడ 26లో ప్రవేశిస్తున్నాం. ఈ కాలంలో సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే 7వ స్థానంలో గురువు మంచి ఫలితాలన్నీ ఇస్తారని సహజంగానే. ఇక్కడ ఏంటంటే గురువు కనుక సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేద్ గురౌ. 7వ స్థానంలో కనుక గురువు గారు ఉండేటటువంటి పరిస్థితిలో రాజకీయ వ్యవహారాల్లో జయమండి, రాజకీయ వ్యవహారాలలో జయము, ఆరోగ్యం బాగుంటుంది, తేజస్సు ఉంటుంది, మొహం చూడగానే ఒక వెలుగుతున్నట్టుగా ఉంటుంది. మొహం చూడు ఎలా వెలిగిపోతుంది అంటారే, అదేవిధంగా ఒక సంతోషంగా ఉన్న మనిషిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక మంచి మొహంలో ఒక తేజస్సు, ఈ విధంగా ఆరోగ్యం బాగుంటుంది, జయం ఏది ముట్టుకున్నా కూడా జయమే అవుతూ ఉంటుంది. ఈ విధంగా అభీష్ట కార్యాలన్నీ కూడా మీరు మనసులో ఏమని చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేయగలుగుతారు ఇప్పుడు ఈ 7వ స్థానంలో గురు సంచార కాలంలో అని చెప్పేసి చెప్తోంది శాస్త్రం. అంటే మీకు ఇంచుమించుగా 23 రోజుల పాటు మాత్రమే మిమ్మల్ని గురువు బాధిస్తూ ఉన్నాడు. ఎక్కువ 3/4 భాగం మీకు సప్తమ స్థానంలో ఉన్న కారణంగా మీకు చాలా మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. ఏ విషయంలోనైనా సరే, అన్ని విషయాల్లో కూడా అంత చక్కటి ఫలితాలు ఇవ్వగలడు ఈ గురు భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు. అర్థమైంది కదండి. చేత ఏది ఏమైనప్పటికీ కూడా మనం అనుకూలంగా ఉన్న గ్రహాన్ని కూడా మనం పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు మరింతగా మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము మీరు చేసుకునే పూజలో ఈ గురుగ్రహం యొక్క దొర్లుతూనే ఉంటుంది. ఈ నవగ్రహాలు చదువుకునేటప్పుడు ప్రత్యేకంగా ఇంకంటూ, ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి కొంచెం దుష్ప్రభావాలు వచ్చినప్పుడు గురువుకి ఏదో దానాలు దశకాలు ఇవి చేసుకుంటాం. ఇప్పుడైతే అది అవసరం కూడా లేదు, చక్కగా ఉంది. ఈ ధనురాశి వారికి మాత్రం చాలా చక్కటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు గురు భగవానుడు. శుభం.